జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంపై డ్రోన్ ఎగరటం ఈ మధ్య రాజకీయంగా వివాదాస్పదమైంది. ఈ ఘటనపై తాజాగా పోలీసు అధికారి ఇచ్చిన వివరణ ప్రకారం మరిన్ని అనుమానాలు చోటు చేసుకున్నట్లయింది. జనసేన పార్టీ కార్యాలయంపై డ్రోన్ ఎగరటాన్ని జనసేన పార్టీ సీరియస్గా తీసుకుంది. అసలే పవన్ కళ్యాణ్ భద్రతపై జనసేన భయాందోళనలో ఉంది. పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా పర్యటన సమయంలో కూడా నకిలీ ఐపీఎస్ ప్రత్యక్షమవటం, ఇప్పుడు డ్రోన్ ఎగరటం ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళనని మరింత పెంచింది. జనసేన పార్టీ ఫిర్యాదు మేరకు పోలీస్ శాఖ సీరియస్గా విచారణ చేపట్టింది. 2 రోజుల్లోనే దీని వెనక ప్రభుత్వం ఉందని తేల్చింది. ఆ డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్వర్క్కు సంబంధించిందని తేల్చింది. ట్రాఫిక్, పారిశుద్ధ్య కాలువల నిర్వహణ, రహదారులు ఎలా ఉన్నాయి తదితర అంశాలపై అధ్యయనం కోసం పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో డ్రోన్తో సర్వే చేస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంపై ఈ నెల 18న డ్రోన్ను గుర్తించారు. అది ఏపీ ఫైబర్ నెట్కు చెందిందిగా పోలీసులు వెల్లడించారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ రవికుమార్ సోమవారం ఈ ఘటనపై వివరాలు వెల్లడించారు. అసలు ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని రోడ్లు, ఆక్రమణలు, ట్రాఫిక్, శానిటేషన్ తదితర అంశాలపై డ్రోన్ సర్వేను ఏపీ ఫైబర్ నెట్ నిర్వహిస్తోందని చెప్పారు. జనసేన పార్టీ కార్యాలయంతో పాటు టీడీపీ కార్యాలయ పరిసరాలను, ఇతర భవనాలను కూడా డ్రోన్తో చిత్రీకరించాలని అన్నారు. దీనిపై ముందుగా పోలీసులకు సమాచారం ఇస్తే ఇటువంటి అపోహలకు తావుండేదే కాదని సంస్థ వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చాయని చెబుతున్నాయి. దీనిపై ఆరా తీస్తున్నామని అదనపు ఎస్పీ వివరించారు. ఇక్కడే జనసేన పార్టీలోనూ జనంలోనూ అనుమానాలని రేకెత్తించడానికి ఊతమిచ్చింది. ఎందుకంటే జనసేన పార్టీ కార్యాలయంపై ఎవరో డ్రోన్ ఎగరేశారని, ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నప్పుడు వెంటనే ఫైబర్ నెట్ సంస్థ ప్రతినిధులు ముందుకొచ్చి ఆ పని చేసింది తామే అని ఎందుకు ప్రకటించలేదు? ప్రభుత్వం మంచి పని కోసం డ్రోన్లను వినియోగిస్తున్నప్పుడు ఇక ఆ విషయమై లోతుగా విచారణ చేయాల్సిన పని ఏంటి? ఇక్కడే జనసేన పార్టీలోనూ జనంలోనూ అనుమానాలను పెంచడానికి ఊతమిచ్చింది. ఎందుకంటే జనసేన పార్టీ కార్యాలయంపై ఎవరో డ్రోన్ ఎగరేశారని, ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నప్పుడు వెంటనే ఫైబర్ నెట్వర్క్ సంస్థ ప్రతినిధులు ముందుకొచ్చి ఆ పని చేసింది తామే అని ఎందుకు ప్రకటించలేదు? ప్రభుత్వం మంచి పని కోసం డ్రోన్లు వినియోగిస్తున్నప్పుడు ఆ విషయమై లోతుగా విచారణ చేయాల్సిన పని ఏంటి? జనసేన పార్టీ కార్యాలయంపైకి డ్రోన్ను పంపించి ఎలాంటి సమాచారం సేకరించాలని అనుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. టీడీపీ ఏదో చేయాలనుకుని ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టడంతో అధ్యయనం కోసం అంటూ మాట మార్చిందని జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదేదో విచారణ జరగడానికి ముందే ప్రభుత్వం ప్రకటించి ఉంటే చిత్తశుద్ధి చాటుకున్నట్లు అయ్యేదని జనసేన పార్టీ వాదన. మిత్రపక్షమైన తమపై టీడీపీ నిఘా ఉంచిందని డ్రోన్ పంపించడం ద్వారా అర్థమవుతోందని జనసేన పార్టీ నేతలు అంటున్నారు. మొత్తానికి అటు పవన్ కళ్యాణ్ పర్యటన విషయంలో నకిలీ ఐపీఎస్ అధికారి ప్రత్యక్షమవటం, డ్రోన్ పార్టీ ఆఫీస్పై ఎక్కడటం ఏదైతే ఉందో అటు జనసేన పార్టీ నేతల్లో అయితే మాత్రం కొంత గందరగోళ పరిస్థితి అయితే మాత్రం ఏర్పడింది. అలాగే ఒక పక్క ఫైబర్ నెట్వర్క్కి సంబంధించినటువంటి ఈ డ్రోన్ సంబంధించి ముందుగానే అధికారులు పార్టీకి కానీ లేకపోతే అధికారులకు కానీ ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చుంటే బాగుండేదనేది చాలామంది వాదన. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఉండే పవన్ కళ్యాణ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అలాగే అటవీ శాఖ మంత్రిగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నటువంటి తరుణంలో మరోపక్క సెలబ్రిటీ కూడా, సినీ నటుడిగా ఆయన సెలబ్రిటీ కూడా ఒక జనసేన పార్టీ అధినేతగా ఉండి ఆయన ప్రజల్లో ఉంటున్నారు. మరోపక్క భద్రత విషయంలో కూడా జనసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి డ్రోన్ పార్టీ ఆఫీస్పై ఎగరటం అయితే ఆ పార్టీలోనే కాదు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కొంత గందరగోళం పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా సరే ఇట్లాంటి డ్రోన్లు కనుక ఏదైనా సరే నిఘా ఉంచాలనే పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే రోడ్లు, లేకపోతే ఆక్రమణలు, లేకపోతే మున్సిపల్కి సంబంధించినటువంటి ఏవైనా సరే సర్వే చేయాలనుకున్నప్పుడు ముందుగానే ఇంటిమేషన్ కనుక ఇచ్చుంటే బాగుండేదనేదే చాలామంది వాదన. మరి భవిష్యత్తులో ఆ విధంగా ఉండాలనే మనం కోరుకుందాం.